In this video we will discuss about equation for characteristic impedance of a transmission line. Determine the equation for characteristic impedance of the transmission line. First, what is characteristic impedance? It is defined as the ratio of forward voltage to the forward current at any point on the transmission line is called characteristic impedance. Characteristic impedance అంటే ఏంటంటే మనకి Z0 equal to ఫార్వర్డ్ వోల్టేజ్ బై ఫార్వర్డ్ కరెంట్. ఇది మనకి దీని యొక్క రేషియో అంటే ఇదే కదా, రేషియో ఆఫ్ ఫార్వర్డ్ వోల్టేజ్ బై ఫార్వర్డ్ కరెంట్. నెక్స్ట్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ Z0 అండ్ యూనిట్స్ ఆర్ ఓమ్స్. ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ఆర్ V ఈక్వల్ టు Vs ఇంటూ e పవర్ మైనస్ px బై, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. I ఈక్వల్ టు Is ఇంటూ e పవర్ మైనస్ px, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే dv బై dx ఈక్వల్ టు, ఇక్కడ మనకు చూడండి డిఫరెన్షియేషన్లో మనకి ఫార్ములా ఉంటుంది. ఈ పవర్ ax ఫార్ములా వచ్చేసి a ఇంటూ ఈ పవర్ ax అనమాట. మనకి ఇక్కడ ఏముంది, ఈ పవర్ మైనస్ px ఉంది. అంటే దీని ప్రకారం a అనేది ముందరికి రావాలి. అంటే మనకేమొస్తుంది, ఇక్కడ ఏ ప్లేస్లో మైనస్ పి ఉంది కాబట్టి మైనస్ పి ముందుకు వచ్చి ఈ పవర్ మైనస్ పిఎక్స్ అవుతుంది ఈ ఫార్ములా ప్రకారం. ఓకేనా, డిఫరెన్షియేట్ చేస్తే ఇదే ఇక్కడ రాసిన మైనస్ విఎస్ ఇంటూ పి ఈ పవర్ మైనస్ పిఎక్స్. ఈ మైనస్ పి అనేది ముందరకు వచ్చింది మైనస్ పి. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 dv బై dx చేసినాం. ఓకేనా, dv బై dx వోల్టేజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అంటే రెసిస్టెన్స్ ఇంటూ ఐ. ఓమ్స్ల ప్రకారం, ఓమ్స్లో అంటే ఏంది, v ఈక్వల్ టు ఐఆర్ కదా, ఐఆర్ కాబట్టి ఆర్ అంటే మనకేం తెలుసు, ఆర్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ, ఇది మనకు v అనమాట. అందుకనే ఇది రాసిన. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 4 మనకు p ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఫార్ములా అయింది రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. ఇది మనకు ఫార్ములా ఫర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ 4, 5 ఈ రెండు తీసుకోమో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డివి బై డిఎక్స్ అంటే ఇది ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ. ఓకేనా, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ రాసిన. ఎంత, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ ఈక్వల్ టు మైనస్ విఎస్, పి అంటే ఏంది, రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి ఇంటూ ఈ పవర్ మైనస్ పిఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఓకేనా, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇవన్నీ తీసుకోమో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అనమాట. ఇది మనకేంది, ఐ ఒక్కటి ఇటు సైడ్ నుంచి రిమైనింగ్ అనేది ఇటు సైడ్కి రానించాం. ఇటు సైడ్ ఏమున్నది, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఉన్నది కదా, రూట్ లేకపోవాలంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నప్పుడు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఉంది. ఇది మనకు రూట్ వేయాలి అంటే మనం స్క్వేర్ పెట్టుకోవాలన్నమాట. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏముంటుంది, ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఉంటుంది. అంటే రూట్ లేకపోతే స్క్వేర్ అవుతుంది అనమాట. రూట్ లేకపోతే మనకు స్క్వేర్ అవుతుంది. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ ప్లస్ జే ఒమేగా మిగులుతుంది. ఓకేనా, రూట్ లేకపోతే స్క్వేర్ అవుతుంది. రూట్ లేకపోతే ఏమైంది, స్క్వేర్ అయింది. ఇది క్యాన్సిల్ అయిపోతే కింద ఏముంటుంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ అనేది కింద ఉంటుంది. ఇప్పుడు చూడండి, జే ప్లస్ జే ఒమేగా సి బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఎంత, ఐ ఈక్వల్ టు వచ్చేసి మనకి జీ ప్లస్ జే ఒమేగా సి బై ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. ఇదంతా అటు సైడ్ పంపిద్దాం. పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వి నాకేం కావాలి, నాకు వచ్చేసి వి బై ఐ కావాలి. అంటే ఇదంతా అటు సైడ్ పంపించాలి. రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై జీ ప్లస్ జే ఒమేగా సి. ఇటు సైడ్కి పోతే ఇది కింద ఉండేది పైకి వెళ్తుంది, ఇది పైన ఉండేది కిందికి వస్తుంది అనమాట. ఈక్వల్ టు ఆల్రెడీ వి ఉంది, ఇక్కడ ఐ అనేది కిందికి వస్తుంది. అంటే వి బై ఐ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ బై
G plus J omega C. ఇది వచ్చేసి మనకు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అంటాం. This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.